హల్లెలూయా. కూడిచ్చిన అందరికీ దేవుని పైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్నారు కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. మనం కళ్ళు మూసుకున్నట్టయితే ఈ ప్రార్థనతో మనం ఒక ఈస్టర్ సర్వీస్ మనం ఆరంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని స్తోత్రం చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మీరు పునరుద్ధరణడే లేచారు. యేసయ్యా దేవా ఈ సువార్తను మేము ఎప్పుడూ ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. యేసయ్యా దేవా మీరు తిరిగి లేవడం వల్ల యేసయ్యా దేవా ఈ సువార్త అనేది ఉందని మేము నమ్ముచున్నాం. యేసయ్యా దేవా ఈ పునరుద్ధరణ యేసయ్యా దేవా మీరు తిరిగి లేచారు. యేసయ్యా దేవా దాన్ని బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా మేము కూడా మీ సువార్తను అనేక మందికి ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. యేసయ్యా ఈ ఆదివారం మాత్రం ఆచరించి అంచం వరకు మీరే తోడుగుని నడిపించమని అడుగుచున్నాం. యేసయ్యా వర్షిప్లో కానీ స్పెషల్ సాంగ్లో కానీ వాక్యం చెప్పే దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. యేసయ్యా ఆది నుంచి అంచం వరకు మీరే సమస్త మహిమకంతా పొందమని, సాతాను వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా మీరే దీవించి నడిపించమని, మీరే కాచి కాపాడమని ఈ చిన్న పదాన్ని పాల్జని చేసుకుని లేకున్నా తండ్రి ఆమేన్. ఓరన్నా ఓరన్నా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దామండి. అందరికీ వచ్చిన పాటే కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతున్నానండి. అందరూ చప్పలు కొడుతూ పాడదాం. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తానే తీసుకొచ్చాడన్నా. ఆయన అద్వితీయుడు ఆది దేవుడై ఉన్నాడు. ఆయన ఆదరించడం మనం ఆదుకున్నాడు కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ మహిమపరుచు పాడదామండి. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. పరమును విడిచి వచ్చాడన్న, నరుల నరుడై పుట్టాడన్న. ఆయన పరిశుద్ధుడు పావనుడై ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రేమించి ప్రాణం ఇచ్చాను కాబట్టి మనం అందరూ చప్పలు కొడుతూ దేవుని మరి గట్టిగా మహిమకరంగా పాడదామండి. చప్పలు కొడుతూ పాడదాం. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమించెను.
పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడండి, మరణము గెలిచి లేచాడు. మహిమ ప్రభు ఆయన మృత్యుంజయుడై ఉన్నాను. క్షమించను, మనం క్షమించి మనకు జయం అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ జయం ఇచ్చిన దేవుడికి మనం గట్టిగా జయధ్వనులు పాడదామండి. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను. మహిమ ప్రభు మృత్యుంజయుడు క్షమించెను జయమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా. యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడనా. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిని చెప్దామండి. జయం జయం యేసులోనే నాకు జయం జయం అని పాడుతూ మనం దేవుని స్తుతిద్దామండి. విశ్వాసముతో నీ ముందుకెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యం నా హృదయంలో నా నోటిలో నుండగా నా యేసు నాకు జయం యేసే అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. అందరూ చప్పలు కొడుతూ పాడదాం. జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా. జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది మనం సాధించేద్దామండి యేసుని నామంలో. అంత గొప్ప నామం మనం ఎలా స్తుతించాలి? చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దామండి. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదిలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను.
జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం 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 యేసులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం యేసులో నాకు జయం జయం. హల్లెలూయా. అందరూ ఇంకా 2 సెల్పై గట్టిగా దేవుని స్తుతులు చెప్తామండి. గీతం గీతం జయ జయ గీతం అనే పాడుతూ దేవుని మహిమపడతాం. అవునండి, ఆయనకి జయ గీతం పాడి మన చేయి తట్టి పాడేద్దామని అనేది పాడుతూ దేవుని మహిమపడతామండి. అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతున్నానండి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. చూడు సమాధిని మూసిన రాయ దొర్లింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచే దైవస్తుని ముందు. అవునండి, ఆయన ఏ సమాధి కూడా ఆపలేకపోయింది, అలాగే ఏ సమాధిని మూసిన రాయి కూడా ఆయన ఆపగలేకపోయింది. అవన్నీ తీసుకొని ఆయన జయం గీతం వచ్చాడండి. చూడు సమాధిని మూసిన రాయి దైలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచె దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. వలదు వలదు ఏడో వలదు వెల్లుడి గలలేకు ఆయన చెప్పిన ప్రకారంగా తిరిగి లేచాడండి. మనం పరిగెడి వార్త అందరికీ ప్రకటించాలని ఆశపడుతూ పాడదామండి. అందరూ చప్పులు కొడుతూ పాడదాం. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచి పరుగిడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచి
పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. గుమ్మములు తెరిచి చెక్కుగా నడువుడి, జయవీరుడు రాగానే పాడదామండి. మన మేళతాళాలు వాయిద్యాలు బోర్లెత్తి ఆయన ధ్వనించాలి కాబట్టి అందరూ చప్పలు కొడుతూ మయంపూర్వకంగా పాడదామండి. అందరూ చప్పలు కొడుతూ పాడదాం. గుమ్మములు తెరచి చెక్కగా నడువు, జయవీరుడు రాగా. ఈ మేళతాళ వాయిద్యమూర లెత్తి ధ్వనించుడి. గుమ్మములు తెరచి చెక్కగా నడువుడి, జయవీరుడు రాగా. మీ మేళతాళ వాయిద్యమూర లెత్తి ధ్వనించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతటి. అందరూ లేచి నించుందామండి, అందరూ లేచి నించుని పాడు. లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. హల్లెలూయా. ఎంతమంది నాకు ఇక్కడ ఎవరి కళ్ళలో కూడా ఈస్టర్ ఆనందం కనిపించట్లేదండి. ఈస్టర్ అంటే మనకి క్రిస్మస్ కంటే గొప్పది. ఎందుకంటే ఈస్టర్ ద్వారానే మనకి సువార్త అనేది వచ్చింది, అన్నీ వచ్చాయి కాబట్టి మన క్రిస్మస్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాము. కానీ ఈస్టర్ వాతావరణం నాకు ఇంకేం కనిపించట్లేదు. కాబట్టి అందరూ లేచి నించొని గట్టిగా గీతం గీతం జయ జయ గీతం అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా అందరికీ వచ్చిన పాటే కాబట్టి ఒకవేళ రాకపోతే స్క్రీన్ మీదైనా కనిపిస్తుంది కాబట్టి అందరూ పాడదామండి. అందరూ లేచి నించొని అందరూ సంతోషంతో పాడదామండి. అందరూ చప్పలు కొడుతూ పాడదామండి, గట్టిగా చప్పలు కొడుతూ. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. చూడు సమాధిని మూసిన రాయ దొర్లింపబడెను, అందు వేసిన ముద్ర కావాలని నిలిచిన దైవస్తుతిని ముందు. అవునండి, ఆయన ఏ సమాధి కూడా ఆపలేకపోయింది. ఆయన మన కొరకు మరణించి మళ్ళీ మన కొరకు తిరిగి లేచాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన ఏది ఆపలేకపోయింది. అలాంటి దేవుడిని మనం ఎలా స్తుతించాలి? ఇంకా గట్టిగా చప్పలు కొట్టు దేవుని స్తుతిద్దామండి. చూడు సమాధిని మూసిన రాయి దొరలించబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. వలదు వలదు ఏడో వలదు వెల్లుడి గలలియకు
అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? తను చెప్పిన విధంగా తిరిగి లేచాడు కాబట్టి ఆయన సువార్తను మనం ప్రకటించే వారుగా ఉండాలండి. మనం ఏడుస్తూ ఉండకుండా సంతోషంతో ఆయన మళ్ళీ తిరిగి ఆయన సువార్తను అందరికీ ప్రకటించే బిడ్డలుగా మనం మారబడాలి. అందరూ చప్పులు కొడుతూ పాడదాం. వలదు వలదు ఏడువ వలదు వీధుడి గలలియకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచె పరుగెడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు, తను చెప్పిన విధముగా తిరిగి లేచె పరుగెడి ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. గుమ్మములు తెరిచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా. అవునండి, ఆయన జయవీరుడు మన కోసం వస్తున్నాడు కాబట్టి ఆయన మన గుమ్మల పైకెత్తి మనం నడుద్దామండి. మన మేళ తాళాలతో వాయిద్యములతో బూరధ్వనులతో ఆయన ధ్వనిద్దామండి. అంత గొప్ప దేవుని ఎలా ధ్వనించాలి? గట్టిగా చప్పలు కొడుతూ మయం పరుద్దామండి. అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. గుమ్మములు తెచ్చి చక్కగా నడువుడి, జయవీరుడు రాగానే. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా. మీ మేళ తాళ వాయిద్యుల లెత్తి ధ్వనించుడి. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి, జయవీరుడు రాగా. మీ మేళ తాళ వాయిద్యుల లెత్తి ధ్వనించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. గీతం అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. అందరూ చప్పలు కొట్టు కళ్ళు మూసుకొని పాడదామండి. యేసయ్యా దేవా నీకే నా జయగీతం పాడుతాను. యేసయ్యా దేవా నీ తిరిగి లేచేసే దాన్ని బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాను పాడదామండి. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ గీతం 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 జయ జయ గీతం చేతటి పాడేదాం. అందరూ పాడదామండి. చప్పలు కొడితే కళ్ళు మూసుకొని దేవుడు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. అందరూ చప్పలు కొడితే పాడదామండి. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. అందరూ చప్పులు కొడుతూ దేని మహిమపరుద్దామండి. యేసయ్యా దేవా నీవు నా జీవం యేసయ్యా దేవా నా సర్వం నీవే ఎన్నయ్యా యేసయ్యా దేవా మరణము గెలిచి యేసయ్యా దేవా నా కొరకు నువ్వు తిరిగి లేచవేసే అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. ఎవ్వరు మౌనంగా వండుకుంటే అందరూ హృదయంతో చెప్దామండి. నా జీవం నా సర్వం నీవే యేసయ్యా దేవా నా కొరకు మీరు బలి అయిన గొర్రె పిల్లలా ఉన్నారు యేసయ్యా దేవా నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఆయన సిలువని ఆయన్ని గుర్తు తెచ్చుకొని ఒకసారి పాడదామండి. యేసయ్యా దేవా నీకే నా జీవం నీకే నా సర్వం అర్పిస్తాను యేసయ్యా అని పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. అందరూ రెండు చేతులు పైకి చెప్దామండి. నా
జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానుందా ఓ మెస్సయ్యా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానుందా ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. మనం తప్పిపోయి ఉన్నామండి, అయినా మనల్ని ఆయన వదలకుంటే ఆయన మనల్ని వెతికి మన కోసం రక్షించాడు. మంచి కాపరే మన కొరకు ప్రాణం ఇచ్చాడు. అలాంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేం, కేవలం స్తుతించడం ద్వారా. ఆయన మనం విరిగి నలిగిన హృదయాలను ఆయనకు మనం ఎత్తు దేవుని మహిమపరుద్దామండి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను తీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను తీయనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. మరణము తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి, నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. అపురూప ప్రేమకై నీ సాక్షిగా నిలిచెదను, భూదిగంతము వరకు మే ప్రకటించేదన్. అపురూప ప్రేమకై నీ సాక్షిగా నిలిచెదం, భూదిగంతము వరకు మే ప్రకటించేదన్. నా జీవం నా సర్వం నీవే దేవా. వాయిద్యం లేకుండా అందరూ చెప్తామండి. జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన మీరు నా కొరకు బలి అన్నారు. దేవా మీరు నా కొరకు కొరకై రానున్న ఓ మెస్సయ్యా, మా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా
నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే. అందరూ చెప్తాండి పైకి గట్టిగా దేవునికి. నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్యా. అవును యేసయ్యా, దేవా మా జీవం మా సర్వం మీరే ఉన్నారు యేసయ్యా. దేవా మీరు మా కొరకు బలి ఉన్నారు యేసయ్యా. దేవా మీరు మరణించి మా కొరకు తిరిగి లేచారు యేసయ్యా. దేవా అయినా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళకుంటే దేవా మీరు మాకు తోడుగా మీ పరిశుద్ధాత్మను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా ఆయనే మాకు ఆదరణకర్త ఉన్నారు యేసయ్యా. దేవా మమ్మల్ని ఆరాధించేవారు మీరే ఉన్నారు యేసయ్యా. దేవా మమ్మల్ని మీరు తప్ప ఇంకెవ్వరూ ఆదరించలేరు యేసయ్యా. దేవా మేము ఏ బాధలో ఉన్నామో యేసయ్యా దేవా మీకు తెలుసు యేసయ్యా. దేవా అందరి బాధల్లో మీరు ఆదరించమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా ఏ బిడ్డను మీరు విడవకుంటే యేసయ్యా. దేవా అందరినీ పునరుద్ధానం యేసయ్యా దేవా మీరు హత్తుకొని యేసయ్యా. దేవా అందరూ మీ రాజ్యంలో చేరే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా మేము ఇక్కడితో వదిలి వెళ్ళకుంటే యేసయ్యా. దేవా మీరు ఇచ్చిన సువార్త యేసయ్యా దేవా మేము అందరికీ ప్రకటించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా మీరే మాకు సమస్త మహిమ గంత పొందమని ఈ చిన్న పైన పాల్జాన్ చేసుకున్న వ్యక్తుల తండ్రి ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? గట్టి హల్లెలూయా చెప్దామండి. రెజరెక్షన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ జీవించడం దాన్నే రెజరెక్షన్ అని అంటారు. ఎంతమంది దేవుడు మళ్ళీ మనలో మన గురించి మళ్ళీ మరణం నుంచి గెలిచి తిరిగి వచ్చారని నమ్ముచున్నారండి? గట్టి హల్లెలూయా చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ టైం అండి. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ 7 o'clock జరుగుతుందండి. ఫ్రైడే ఉమెన్స్ మీట్ 11 గంటలకు జరుగుతుందండి. అది వాట్సాప్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అందరూ గమనించాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం రైల్వే క్వార్టర్స్లో మనకి కాటేజ్ ప్రేయర్ ఉందండి. బ్రదర్ టైటస్ గారు అండ్ సిస్టర్ మేరీ అండ్ సిస్టర్ అబిగైల్ గారు వాళ్ళందరూ కలిపి ఒక ప్రాంతంలో అందరూ కలిపి కాటేజ్ ప్రేయర్ జరిగిస్తున్నారండి. కనుక మనం అందరం తప్పకుండా అటెండ్ అయ్యి దేవుని మహింపరచాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అలాగే సండే సర్వీస్ ఫస్ట్ సర్వీస్ 7 o'clock అండి. సెకండ్ సర్వీస్ 10 o'clockకి జరుగుతుంది. ఈ సర్వీస్ తర్వాత రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయండి. అది బ్రదర్ దినకరణ్ గారు అండ్ ఫ్యామిలీ స్పాన్సర్ చేసి ఉన్నారండి. దాన్ని బట్టి దేవునికి మహింపరుస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో సిస్టర్ రాణి గారు వచ్చి ఒక స్పెషల్ నెంబర్ పాడి వినిపించాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్య అని సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందాం. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నారాధనా, ప్రతి క్షణము నీకే నారాధనా, ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా నన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో దేనిని కూడా నువ్వు ప్రేమించలేదు యేసయ్యా నేను చేసిన పాపం కోసం నేను చేసిన దోషం కోసం సిలువలో బ్రేలాడి ఈ రోజున తిరిగి లేచిన దేవా నీకు వందనాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందామండి. ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలో మరి దేనిని ప్రేమించలేదు నాకిచ్చిన స్థానం పరమందున దూతలకు ఇవ్వలేదు ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి మదిలో నిలచిన మంచి దేవుడా ఆరాధనా 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 నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా నన్ను ఈ లోకంలో రక్షించడం కోసం ప్రభువా నీ రక్తమే క్రయధనముగా ఇచ్చి నా బంధకాలన్నీ ఈ లోకంలో తీసివేసి మమ్మల్ని రక్షించిన దేవా నీకే వందనాలు అంటూ ప్రతి ఒక్కరం అడుగుదామండి. నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో తెంచి నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమే క్రయధనముగా ఇచ్చి బంధింపబడిన నా బంధకాలు సిలువ యాగముతో తెంచి మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా మరణించవలసిన నాకై నిత్య జీవము ప్రసాదించిన మంచి దేవుడా ఆరాధనా 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 ఆరాధనా
మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. నా మీద నీకు ఎనలేని ప్రేమ, నా మీద నీకు ఎనలేని ప్రేమ, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ప్రతి క్షణము నీకే నా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా, నేనంటే నీకు ఎంత ఇష్టమో నా మంచి యేసయ్యా. హల్లెలూయా. పాడిన పాట బట్టి గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామండి. హల్లెలూయా. రిజరక్షన్ ఈజ్ సీన్ యాజ్ ఎ విక్టరీ ఓవర్ డెత్ అండ్ సిన్. అంటే పాపము మరణంకి ఒక విజయమే రిజరక్షన్ అని మనం చూస్తున్నాం. నమ్మిన వారు అందరూ గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ టైం అండి. మనం అందరం ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేసే టైము అందరూ విలువైన సమయం అండి. అందరూ వినియోగించుకోవాల్సిన దేవుడి పేరు మనం చేసుకుంటున్నాం.
చేయకోండి. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Hallelujah. Glory be to God. Let's open our Bibles to Mark chapter 16 verse 1 to 7. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్స్ ఉన్నవారు అందరూ తెరవండి. Mr. Prashant, can you please fix this PA system? Mark chapter 16 verse 1 to 7. Let's read it together. అందరం గట్టిగా చదువుదాం. మీ బైబిల్స్ ఓపెన్ చేద్దాం. ఒకవేళ బైబిల్ కానీ లేకపోతే స్టిల్ యూ కెన్ రీడ్ ఫ్రమ్ ద స్క్రీన్ నుండి కూడా చదవచ్చు. లెట్స్ రీడ్ ఇట్ టుగెదర్. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. చదవండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో ఈ పునరుత్థాన దినాన్ని మేము కలవడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోకముందు 1 or 2 పీపుల్ కన్నా హ్యాపీ ఈస్టర్ చెప్పి కూర్చుంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్, గాడ్ బ్లెస్ యూ. Hallelujah. Glory be to God. Prasant, can you please give a better sound? Oh, glory be to God. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము, యేసురాజు లేచెను. హల్లెలూయా. జయమ పఠించెదము, యేసురాజు
జయమబటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతకి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. ఆమేన్. ఏం పాడాము ఇప్పుడు? గీతం గీతం. ఒక్క నిమిషం. ఎలా పాడతాం మన పాట అంటే ఏంటి? ఏది ఎక్కడుంది? సౌండ్ వినబడుతుందా? రైట్, షల్ వి సింగ్ ఇట్ అగైన్? మరొకసారి పాడదామా? గీతం గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమబటించెదము. అందరూ రెండు చేతుల మీదకైతే దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. వి వెల్కమ్ యు ఆల్ టు దిస్ ఈస్టర్ సర్వీస్. ఈ పునరుత్థాన పండుగకు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి జరిగించే ఈ పండుగ, ఈస్టర్ పండుగ, నిజానికి ప్రతి ఆదివారం మనకు పండుగే. ఎందుకంటే ఆయన ఆదివారం పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? రిజరెక్షన్ మీన్స్ పునరుత్థానుడయ్యాడు. నిర్జీవము నుండి జీవమునకు వచ్చాడు, మరణించి తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. ద బైబుల్ క్లియర్లీ సేస్, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ఇప్పుడు మనం చదివినటువంటి భాగములో మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 7 వరకు మనం చదివాం. విశ్రాంతి దినము గడిచిపోగానే, దట్స్ ఆన్ సాటర్డే, విశ్రాంతి దినము గడిచిపోగానే ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. మీలో చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళారా? వెళ్తారా? సంబడి టోల్డ్ మీ యెస్టర్డే, నిన్న ఒకరు నాతో చెప్పారు, పాస్టర్ గారు మన చర్చిలో చాలామంది సిమెట్రీలో కనబడ్డారండి అన్నారు. నేనన్నాను, అయితే అక్కడ ఒక మీటింగ్ జరిగించలేకపోయావా అన్నాను. మీ ఎవరికి అర్థం అవ్వలేదా? మన చర్చ్ మెంబర్స్ అందరూ అక్కడ కనబడితే అక్కడ ఏం జరగాలి? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా? సో ఈ సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు ఊరకనే వెళ్ళలేదు. సమ్ పీపుల్ దే క్యారీ ఫ్లవర్స్, సమ్ పీపుల్ దే క్యారీ పర్ఫ్యూమ్స్ అండ్ సమ్ క్యారీ క్యాండిల్స్. ఇలాగ వారికి నచ్చినటువంటివి తీసుకొని వెళ్ళి అక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని ఆశపడుతుంటారు. ఈ స్త్రీలందరూ కూడా వీళ్ళు ఆ యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు. ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళేటప్పటికి సర్ప్రైజ్ జరిగింది. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది. ఏంటంటే వాళ్ళు దేని గురించి వెళ్ళారో అది చూడలేదు, మరొకటి చూశారు. ఏంటది? ఖాళీగా ఉన్న సమాధిని చూశారు. ఎదురుగుంటా ఉన్న రాయి దొర్లించబడి ఉండడాన్ని చూశారు. దే హ్యావ్ సీన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ వన్. వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేశారో అది జరగలేదు. ఒకవేళ సమాధిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు లోనున్న వాళ్ళు లేచారనుకుందాం, ఏం జరుగుతుంది? మీ ఎవరికి అర్థం లేదా? ఒకవేళ లేచారనుకుందాం, ఏం జరుగుతుంది? అసలే ఆ సమాధులు, మన దగ్గర ఉన్నటువంటి సమాధుల దారి కూడా చాలా చిన్నది. ఎలాగ పారిపోవాలో కూడా మనకి అర్థం కాదు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఖాళీగా ఉందట.
వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు వారు దేహాన్ని ఆ సమాధిలో ఉంచారని. వి ఆల్ నో, మనందరికీ తెలుసు. ద బైబుల్ సేస్, హిస్టరీ స్పీక్స్ అబౌట్ ఇట్. చరిత్ర మాట్లాడుతుంది. మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, హీ హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్. సిలువ మీద ఆయన మరణించాడు. అండ్ హీ డివైడెడ్ ది క్యాలెండర్ ఇంటూ 2. ఆయన సిలువ మీద మరణించి క్యాలెండర్ని 2 భాగాలుగా డివిజన్ చేశాడు. బిఫోర్ క్రైస్ట్, చెప్పండి, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, 2 భాగాలుగా క్యాలెండర్ డివైడ్ అయిపోయింది. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే మనందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం అనేది కనబడేది కాదు. ఒకవేళ ఆయన తిరిగి లేవకపోతే నీకు నాకు పరలోకం వెళ్ళే అవకాశం కూడా ఉండేది కాదు. ద పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఐ వాజ్ జస్ట్ థింకింగ్, యేసుక్రీస్తు వారు దేవుడు, దైవ కుమారుడు. మీరు దేవుని ఆరాధించండి ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. దేవునికి స్తోత్రం చెబుదామా? దట్ మీన్స్ హీ హిమ్సెల్ఫ్ ఇంట్రడ్యూస్డ్ వెరీ క్లియర్లీ. ఆయన మట్టుకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. నేనే జీవమును పునరుత్థానమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మేబీ మరొకరు వస్తారని చెప్పి ఉండొచ్చు, లేకపోతే మరొక ప్రవక్త రావచ్చు అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు అలాగ మాత్రం చెప్పలేదు. నేను కూడా అని అనలేదు ఆయన. నేనే ద వన్ హూ క్రియేటెడ్ ది యూనివర్స్. ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, సృష్టికర్త. ఆయనకున్న సద్గుణాలలో ఒక సద్గుణం ఏంటో తెలుసా? ఆయన పేరు సృష్టికర్త, క్రియేటర్. మీరెవరో చప్పట్లు కూడా కొట్టలేదు. ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. దేవునికి స్తోత్రం చెబుదామండి. నౌ విశ్వములో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి? సంబడి సేస్ 500 మిలియన్ గ్యాలక్సీస్ అండ్ స్టార్స్. ఎన్ని ప్లానెట్స్, ఎన్ని రకాలైనవి విశ్వములో ఉన్న సమస్తము తిరుగుతుంది. మన ఐసైట్ కనబడగలిగిన లాంగ్ డిస్టెన్స్ చూడగలిగినటువంటి, విత్ కెమెరాస్ చూడగలిగినటువంటి డిస్టెన్స్. ఐ వాజ్ స్పీకింగ్ లాస్ట్ టైమ్, సమ్ 26 బిలియన్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్ చూడగలిగినటువంటి ప్లేస్. స్టిల్ ఇంకా మనుష్యుడు చూడలేనటువంటి డిస్టెన్స్ చాలాది ఉన్నది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనకి ఉన్నటువంటి ప్రపంచమే ఇది పెద్ద ప్రపంచంగా భావిస్తాం. కొంతమంది మర్రిపాలెం దాటి బయటికి వెళ్ళరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మర్రిపాలెమే సమస్తము అనుకుంటారు. కొంతమంది విశాఖపట్నం దాటి ఎక్కడికి వెళ్ళరు. కనీసం ట్రైన్ ఎక్కలేని వాళ్ళు కూడా ఉంటారు. ట్రైన్ ఎక్కలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కితే ఎక్కితే అరకు వెళ్ళి ఉంటారేమో ట్రైన్లో కొంతమంది. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ పరిసరాలు మాత్రమే, ఇదే నా జీవితం, నా ఇల్లు. బట్ వెన్ దే ఓపెన్ దే మౌత్, వాళ్ళు నోరు తెరిచినప్పుడు దే స్పీక్ లైక్ దే నోస్ ఎవ్రీథింగ్. వాళ్ళకంతా తెలిసినట్టుగా, ప్రపంచం అంతా తెలిసినట్టు మాట్లాడతారు. లెట్ మీ టెల్ యూ, మనకు తెలియని ప్రపంచం చాలా ఎక్కువ ఉన్నది. ద వరల్డ్ ఈస్ టూ బిగ్, వీఆర్ టూ స్మాల్. our life is too small. మనం చాలా చిన్నగా ఉన్నాం. మన జీవితం చాలా చిన్నది. సర్వలోకమును సృష్టించిన దేవుడు. నేనేం చెప్పాను ఇప్పుడు? అందరూ చెప్పండి మాట, మరలా ఒకసారి గట్టిగా చెప్పండి. సర్వలోకమును సృష్టించిన దేవుడు.
గ్యాలక్సీస్, సన్, ప్లానెట్స్ ఎన్నో సృష్టించాడు. అందులో మన ఎర్త్, ఈ భూమి చాలా చిన్నదే. చిన్నదా పెద్దదా? చిన్నదే. అండ్ దెన్ ఇంత సృష్టించిన దేవుడు, ఎంత గొప్ప క్రియేషన్! ఆ గ్రహాలన్నీ, నక్షత్రాలని అలాగ విశ్వములో తిరుగుతూ ఉంటే, ఒకదానికి ఒకటి తగలకుండా తిరుగుతూ ఉంటే ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నాడు. రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వకుండా బండి కూడా నడపలేం మనం. ఒక్కొక్కసారి ఎందుకు యాక్సిడెంట్ అయిందో మనకే తెలీదు. ఎక్కడ ఏ యాక్సిడెంట్స్ లేకుండా చక్కగా దేవుడు దాని పరిధిలో, దాని కక్షలో తిప్పుతూ వస్తున్నాడే. ఇన్ని బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, అంత గొప్ప దేవుడు. అండ్ ద బైబుల్ సేస్ ఏంటంటే, దిస్ ఆల్ ద హోల్ యూనివర్స్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్. దేవుని అరిచేతిలో ఉంచబడిందట విశ్వం అంతా. విశ్వం అంతా ఎక్కడుంది? గట్టిగా చెప్పండి, ఎక్కడుంది? విశ్వమంతా కూడా ఎక్కడుందట? ఈ అరిచేతిని మానవుడు కొలవలేకపోతున్నాడు. దేవుని అరిచేతిని మానవుడు కొలవలేకపోతున్నాడు. అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకు వచ్చి నరునిగా మరణించవలసిన అవసరం ఏంటి? ఒకవేళ మనుష్యుడు తప్పు చేశాడు అనుకుందాం. తప్పు చేశాడా లేదా? తప్పు చేశాడా లేదా? తప్పు చేశాడు. మనలో ఎంతమంది తప్పు చేశాం? తప్పు చేసిన వాళ్ళు చేతడం కొంచెం ఇబ్బంది పడుతున్నావా? అందరం తప్పు చేసిన వాళ్ళమే. నరుడు తప్పు చేస్తే ఆ నరుడు గురించి సర్వలోకమును సృష్టించిన ఆ దేవుడు దిగి రావలసిన అవసరం ఏంటి? ఒకవేళ the Bible clearly says, when he spoke, let there be light, వెలుగు కమ్మని పలుకగా ఆరిన నేలకు భూమి అని, విశాలత కలగమనగానే విశాలత. ఎంత గొప్ప పని చేసిన దేవునికి ఒక నరుడు తప్పు చేస్తే ఆ నరుని రక్షించడానికి ఆయనే భూమి మీదకి దిగి రావలసిన అవసరం ఉన్నదా? ఒక మాట చెప్పితే సరిపోద్ది కదా? ఒక మాట పలికితే చాలు కదా? ఒకవేళ లేకపోతే ఒక ఫింగర్తో ఇలాగంటే సరిపోద్ది కదా? లేకపోతే గాలి ఊదితే సరిపోద్ది కదా? రైటా రాంగా? కానీ ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందుకు మనలాగా ఆయన నర శరీరమును ధరించుకొని మన కొరకు సిలువ మీద ఎందుకు మరణించవలసి వచ్చింది? బై ద వే, హూ క్రియేటెడ్ డెత్? మరణాన్ని ఎవరు సృష్టించారు? మరణాన్ని ఎవరు సృష్టించారు? మరలా అడుగుతున్నాను ప్రశ్న. ఎవరైనా మన ఇంటి దగ్గర చనిపోయారు అనుకుందాం అంటే కొంతమంది ఆ మాయదారి దేవుడు, క్రిస్టియన్స్ అయితే స్పెషల్గా ఏడుస్తారు. ఏంటంటే ఆ సాతానుడు అంటారా లేదా? విన్నారా లేదా? మీరెవరు వినలేదా? ఎవరైనా చనిపోయినప్పుడు జరిగినటువంటి సీనరీ ఎంతమంది చూశారు? అంటే లేటెస్ట్గా కొంతమంది కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్, నా చిన్నప్పుడు అయితే ఇంక మరి మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం బెటర్ లైఫ్లోకి వచ్చారు. రైట్, ఇట్స్ ఓకే, వీ ఆల్ అండర్స్టాండ్. హూ క్రియేటెడ్ డెత్? ఎవరు క్రియేట్ చేశారు డెత్? సాతానుడు చేశాడా? దేవుడు చేశాడా? ఆదాము చేశాడా? ఎవరు క్రియేట్ చేశారు? నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. మరణాన్ని సృష్టించింది దేవుడా, సాతానుడా,
ఆదామా? ఎవరు సృష్టించారు ఈ మరణాన్ని? జోసెఫ్ గారు చెప్తున్నారు, మనమే సృష్టించుకున్నామని. హూ క్రియేటెడ్? నౌ ఓపెన్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 2. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. జెనసిస్ చాప్టర్ 2 verse 17. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షమును తినకూడదు, వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునకు ఎవరు ఆజ్ఞాపించారు? మీకు విషయం తెలుసా? నరుని సృష్టించక ముందే దేవుడు మరణాన్ని సృష్టించాడు. ఎప్పుడు సృష్టించాడు? నరుని సృష్టించక ముందే. నరుని సృష్టించిన తర్వాత దేవుడు నరునికి ఆజ్ఞలిస్తున్నాడు. ఆయన చేసేదిగో నేలబట్టి నుండి నరుని తీసి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయితే ఆయన తీసుకొని వచ్చి ఒక కాలనీలో పెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్, విచ్ హ్యాస్ ఎ కనెక్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుండి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి ప్లేస్. ఎనీథింగ్ దట్ యు హ్యావ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హెవెన్, పరలోకములో ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ భూమి మీద అంతటికీ కాదు, ఒక్క ఏదేను తోటలోకి మాత్రమే కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఫోన్ పట్టుకొని ఎంత బిల్డప్ ఇచ్చేస్తున్నామో, అప్పుడు ఫోన్ అవసరం లేదు. డైరెక్ట్గా హెవెన్ టు ఎర్త్ లైన్. ఎవరో? దేవుడికి ఆదాముకి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇంకెక్కడ డిస్కనెక్షన్స్, సిగ్నల్ వీక్, ఇలాంటి మాటలు ఏమి, కాల్ డ్రాప్స్ ఇలాంటివేమి లేవు. అలాగా ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఆయన సృష్టించిన తర్వాత, ఆయన ఏదైనా తోటలో పెట్టిన తర్వాత దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో ఈ తోటలో ఉన్న సమస్తం నువ్వు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినబోదు. ఒకవేళ తింటే అది తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. అంటే అప్పటికే మరణం ఉన్నది. రైటా రాంగా? ఎంతమందికి అర్థమైంది? అప్పటికే మరణం ఉన్నది. నౌ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. కొన్ని మాటల్లో నేను ముగించేస్తాను. నాకు తెలిసి ఈరోజు ఈస్టర్ ఫంక్షను, ఫెస్టివల్ అందరూ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వీఆర్ వెయిటింగ్ టు గో బ్యాక్ హోమ్ అండ్ ప్రిపేర్ సంథింగ్. వీ హ్యావ్ టూ మచ్ వర్క్ టు డూ. సో నౌ లెట్ మీ క్లోజ్ ఇట్ వెరీ సూన్. నౌ ఈ డెత్, దేవుడు మరణాన్ని సృష్టించినప్పుడు ఏమని చెప్పాడంటే, నువ్వెప్పుడైతే ఆ పండును తింటావో ఈ మరణానికి జీవం వస్తుంది. అర్థమైందని చెప్పేది? ఎప్పుడైతే నువ్వు పండును తింటావో అప్పుడు మరణానికి జీవం వస్తుంది. ఆ జీవం వచ్చిన మరణం నిన్నేం చేస్తుంది? చంపేస్తుంది. అంటే మరణము యొక్క పుట్టిక, మరణము, ఈ రెండిటిని దేవుడే నిర్ణయించాడు. ఆ దేవుడు నిర్ణయించి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వెప్పుడైతే ఆ పండును తింటావో ఈ మరణానికి జీవం వచ్చి అదేం చేస్తుంది? నిన్ను చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుంది? ద రీజన్ ఏంటంటే, బికాస్ ఆ పండు తినడం కాదు ఇక్కడ, యు డిజోబే మై వర్డ్, నా మాటకు అవిధేయత చూపావు. ఆయన మాటకు, సిన్ అంటే చాలాసార్లు మనం ఎటు దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం, వ్యభిచారం చేయడం, ఇంకా అసూయ, ఈర్ష, క్రోధము, ఇంకా ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి కదా. పాపం అంటే ఎంతమంది తెలుసు? అదే పాపం అంటే ఎంతమందికి తెలుసు? ప్రశ్న అడుగుతున్నాను.
ఓకే, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి కదా. నిజానికి ద ఒరిజినల్ హీబ్రూ డెఫినేషన్ ఏంటంటే పాపం అంటే డిజొబీడియన్స్, అవిధేయత, దేవుని మాటకు అవిధేయత. దేవుని మాటకు అవిధేయత, దట్ ఈస్ కాల్డ్ సిన్. మాటకు అవిధేయత చూపిస్తే అదే పాపం. హీబ్రూలో పాపం అనే దానికి మనం చెప్పుకునేవి, మనం అనుకునేటువంటివన్నీ డెఫినేషన్స్ కానే కాదు. There is only one definition, that is to disobey the word of God. దేవుని మాటకు అవిధేయత చూపిస్తే అదే పాపం. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించావో వెంటనే మరణానికి జీవం వస్తుంది. ఆ జీవం వచ్చిన మరణం నిన్నేం చేస్తుంది? మింగేస్తుంది, నిన్ని చంపేస్తుంది. నువ్వెప్పుడైతే దేవుని మాటకు అవిధేయత కలిగావో దేవునితో కనెక్షన్ పోయింది. ఓకే, ఒకసారి కెమెరా రైట్, అందరూ ఈ ఫ్లవర్ వేజ్ చూడండి. సో ఈజీగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి పట్టుకో. రైట్, ఓకే, నౌ ఎవ్రీబడి లుక్ అట్ దిస్. ఈ అంటే ఇది ఆర్టిఫిషియల్ అనుకోండి, ఎవ్రీబడి నోస్, అందరికి తెలుసు. ఇప్పుడు రూల్గా మన ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి? ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? ఏదో ఒక రకమైన ప్లాంట్, ఒక్కటైనా సరే. ఓకే, రైట్. అది ఎందులో ఉంటుంది? ఈ ప్లాంట్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? కిందన మట్టి. కిరణ్ ఈజ్ గుడ్. కిందన దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? మట్టి. ఎప్పుడైతే ఈ ఫ్లవర్ వైజ్ ఇందులో బయటికి తీసేసానో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? మట్టి నుండి డిస్కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మట్టి నుండి డిస్కనెక్ట్ అయిందో ఏం జరుగుతుంది? ఒకసారి చచ్చిపోదా? అంటే ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిందో అప్పుడే చచ్చిపోయినట్లు లెక్క. కాకపోతే ఇక కింద నుండి జీవం రావటం లేదు కనుక అది రోజు రోజుకి ఏమైపోతుంది? వాడిపోతుంది. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించామో వెంటనే ఆదాములో ఉన్న జీవం కోల్పోవడం ప్రారంభించాడు. ఆ కనెక్షన్ తిరిగి మరలా పొందుకోవడం రాలేదు. మరణాన్ని తిరిగి తీసుకొని తీయాలి అంటే, అది బయటికి పంపించాలి అంటే, ఆ మరణం ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపించి మరణానికి జీవం పోసాడో, దట్ ఈస్ ద బర్త్ ఆఫ్ డెత్. మరణము యొక్క పుట్టిక ఆదాము యొక్క అవిధేయత. ఎంతమందికి అర్థమైంది? ఆదాము యొక్క అవిధేయత మరణము యొక్క పుట్టిక. మరి ఇప్పుడు ఈ మరణం పుట్టింది కదా, పుట్టినటువంటి ఈ మరణం ఏం చేస్తుందంటే ఒకరిని అందరినీ కూడా చంపేస్తూనే వచ్చింది. సో నౌ ఆన్ వైల్ దేర్ మూవింగ్, వైల్ ది జనరేషన్స్ ఈ తరాలు వెంబడి తరాలు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఇదిగో ఏదైనా తోటలోనే ఆదాము అవ్వల కొరకు వాడు పాపం చేసినప్పుడు ఒక పశువుని, ఒక జంతువుని, ఒక గొర్రెను, దేనిని బలిచ్చాడు కానీ మొత్తానికి రక్తాన్ని చిందించాడు. వారి పాపాన్ని కవర్ చేయడం ప్రారంభించాడు, వారికి నేర్పించాడు, చూపించాడు. అలాగ చూపిస్తుంటే మానవాళ్ళు జీవిస్తున్నారు కానీ వాళ్ళు మరణింపజేసినటువంటి ఆ బలిచ్చినటువంటి ఆ జంతువు రక్తానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏంటి ఎక్స్పైరీ డేట్ అంటే సంవత్సరం మాత్రమే ఆ బ్లడ్కి పవర్ ఉంది. ఎంతకాలం ఉంది? సంవత్సరం తర్వాత ఆ బ్లడ్కి, ఆ రక్తానికి ఎక్స్పైరీ డేటు చూపించేస్తుంది. మనందరికీ తెలుసు కదా, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒకసారి ఆ రక్తమును తీసుకొని అతడు లోనికి వెళితే దేవుడు దిగి వస్తాడు. ఆ రక్తం ప్రోక్షించబడాలి. మన రక్షణ అప్పటి వరకు
వరకు సంవత్సరం మాత్రమే ఎక్స్పైరీ డేట్ కలిగినటువంటి ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము కూడా దాన్ని ఏం చేయాలి? రెన్యూ చేసుకుంటుండాలి. ఒకవేళ రెన్యూ చేసుకోకపోతే ఏమవుతుంది? మీ ఫోన్ పనిచేయదు కదా, అలాగే మన జీవం కూడా పోతుంది. నా దేవుడు అలాగ ఎక్స్పైరీ కాకుండా ఉండడానికి దేవుడే ఈ లోకములోనికి రావాల్సి వచ్చింది. ఎందు గురించి ఆయన రావాల్సి వచ్చింది అంటే, ఎందువరకు మన కొరకు రావాల్సి వచ్చింది అంటే, మనము రక్త మాంసములతో ఉన్నాము గనుక ఆయన రక్త మాంసములాగా రావాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. హీబ్రూ చాప్టర్ 2 verse 13. I request you to display amplified version. Okay, anyway. రక్త మాంసములు గలవారైనందున, ఒకవేళ బైబిల్ లేకపోతే స్క్రీన్ వైపు చూడండి, బైబిల్ ఉంటే అందరూ బైబిల్ వైపు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఎవరన్నా నశింపజేయడానికి? అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. మనందరికీ మరణం అంటే భయం ఉందా లేదా? వాక్యంలో ఏమని రాస్తుంది? జీవితకాలమంతయు మరణ భయము చేత. ఏ భయం చేత? అందరూ చెప్పండి, ఏ భయం చేత? ఎంతమందికి నిజంగా మరణం అంటే భయం లేదో చెప్పండి. కరోనా టైంలో తిరిగారా? మాస్క్ లేకుండా తిరిగారా? కరోనా వచ్చిన వాళ్ళని విజిట్ చేశారా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వాళ్ళని చూశారా? కరోనా మాట ఎత్తితేనే భయం. ఏదో కొత్త వైరస్ వచ్చిందట అన్నారు అనుకోండి, అంతే. ఎక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీని? మీ ఎవరికి తెలీదా? లాక్డౌన్ కాదు, ముందు మాస్కుల దగ్గరికి వెళ్ళిపోతాం. లాక్డౌన్ వస్తుందో లేదో కానీ. ఏమండి? ఓకే, చర్చిలో కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మామూలు ఇదేమి పెద్ద అందరికీ వచ్చింది రండి. ఎంతమందికి వచ్చింది? ఓకే, మీకు కరోనా వచ్చినప్పుడు మిమ్మల్ని విజిట్ చేయడానికి ఎంతమంది వచ్చారు? అదే మీకు ఏదైనా బాగోకపోకుండా హాస్పిటల్లో ఉండే ఎంతమంది వస్తారు? ఏ యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒక ప్రాబ్లం వస్తే ఎంతమంది వస్తారు? కరోనా టైంలో మిమ్మల్ని విజిట్ చేయడానికి ఎంతమంది వచ్చారు? ఎందుకు రాలేదు అంతమంది? ఎందుకు రాలేదు? నేను చర్చిలో ఒకరికి కరోనా వచ్చిన ఒకరిని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఇంట్లో చెప్పేవాడిని కాదు ఎప్పుడూను, ఎందుకంటే వాళ్ళు భయపడతారని. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవాడిని. ఒకరిని విజిట్ చేయడానికి వెళ్తే ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సర్వసాధారణంగా పాస్టర్ గారిని చూస్తే మీరేం చేస్తారు? ఒకవేళ మీ ఇంటికి వచ్చాను అనుకోండి నేను, మీరేం చేస్తారు? ప్రైజ్ రండి పాస్టర్, ప్లీజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ రండి 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 అని చెప్పి ఏం చేస్తారు? కూర్చేసి చెయ్యరా? కనీసం పిలుస్తారా పిల్లరా మీ ఇంట్లోకి? పోనీ ఎవరైనా పిల్లం ఇష్టం లేకపోతే ముందే చెప్పండి. ఎంతమంది పిలుస్తారు? ఆ ఇంటికి వెళ్తే అలాగ అడ్డుకుంటు, మీరు రాకండి, మీరు ఫస్ట్ టైం నేను చూడటం, నేను రావద్దని చెప్పడం. ఎందుకు? ఎందుకట? అలా కరోనా వచ్చిందని నాకు తెలుసు, ఫ్యామిలీ అందరికీ కరోనా వచ్చింది. వాళ్ళు విజిట్ చేయడానికి వెళ్తే అందులో అనయ్య మీరు రావద్దు, మీరు రావద్దు, మీరు ఆన్సర్ వచ్చారు, మీరు రాక, పద లోనకు పద, ఇంకెక్కువ మాట్లాడగాను పద ముందు అన్నాను. అంటే మొత్తానికి అలాగ నెమ్మదిగా స్టెప్ బ్యాక్ వేసుకొని మొత్తానికి ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అందరూ దూరంగా భయపడుతూనే ఉన్నారు. దేనికి చెప్పండి?
కరోనా వచ్చిన వాళ్ళు విజిట్ చేయాలా లేదా? నిజమైన ప్రేమ ఉంటే విజిట్ చేయాలా లేదా? దొంగ ప్రేమ అయితే విజిట్ చేయలేండి. ప్రేమ మాటల వరకు కాదు, యూ నీడ్ టు విజిట్ దట్ పర్సన్. అయితే టేక్ ప్రికాషన్. నీకు వస్తుంది అనుకుంటే నువ్వేం చేయాలి? ప్రికాషన్ తీసుకోవాలి. అంతేగాని పని చేయడం మానేస్తే ఎలాగా? ప్రభుత్వ ఉద్యోగులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా? ఒకవేళ భయంతో చేసినా సరే కానీ మొత్తానికి మాత్రం వాళ్ళు నిరంతరము పనిచేశారు, ప్రాణాలకు తెగించి మరీ పనిచేశారు. అందుకే మనలో చాలామంది ఇంకా బ్రతికున్నాం. ఎస్పెషల్లీ నర్సెస్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రాణాలకు తెగించి మనలను కాపాడారు. దేవునికి స్తోత్రం. మరణం అంటే భయమా లేదా? మరణం అంటే వాక్యంలో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో అందు గురించి వచ్చాడు. ఎవరి గురించి? మనలను విడిపించడం గురించి. రక్త మాంసములలో ఉన్న మనలను విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములోనే వచ్చాడు. దట్ వర్డ్ యు బ్రోక్. ఏ మాటనైతే, ఏ వాక్కునైతే నువ్వు అవిధేయత చూపించావో, దేనినైతే పాడు చేసావో, దేనినైతే విరగొట్టావో దాన్ని కట్టడానికి వచ్చాడండి ఆయన. ఆ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు. వర్డ్. అండ్ ద వర్డ్, యు డిసొబే ద వర్డ్. డిసొబీడియన్స్ టు ద వర్డ్. దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే వాక్యం భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే, వాక్యానికి అవిధేయత చూపిస్తే మరణం వస్తే ఆ వాక్యం భూమి మీదకి రావాల్సి వచ్చింది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. ఏ వాక్యానికైతే మా అవిధేయత చూపించామో ఆ వాక్యం భూమి మీదకి వచ్చింది. 14 వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివసించను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ వాక్యము శరీరధారిగా రక్తమాంసములతో ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. నా ఒకరు అవిధేయత చేయబట్టి పాపం ఈ లోకంలోనికి వచ్చింది, మరొకరు విధేయత చూపబట్టి పాపము లోకంలో నుండి బయటికి పోతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు, ఏ వాక్యానికైతే అవిధేయత చూపించి మరణానికి జీవమిచ్చామో ఆ వాక్యానికి మరణింపజేస్తే ఆ మరణము ద్వారా మరణములో ఉన్నటువంటి బలాన్ని బయటికి తీసేసాడు. ది బర్త్ ఆఫ్ డెత్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బై ఆడమ్. ది డెత్ ఆఫ్ డెత్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వలన ఏ మరణానికైతే ఆదాము వలన జీవం వచ్చిందో, రెండవ ఆదామైన యేసుక్రీస్తు వలన ఆ మరణానికి మరణం వచ్చింది గనక ఇక మరణం మనల్నేమి. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? అందు గురించి మనం పాట పాడాలి.
గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచె హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. The birth of death has taken by Adam, death of death taken by Jesus Christ, the second Adam. మరణము యొక్క పుట్టిక మొదటి ఆదాము వలన వస్తే మరణము యొక్క మరణము రెండవ ఆదాము అయిన యేసుక్రీస్తు వలన వచ్చింది. ఆ మరణము యొక్క మరణం ఎప్పుడైతే జరిగిందో దట్స్ ది బర్త్ డే ఆఫ్ గాస్పల్. అదే స్వార్థ యొక్క పుట్టిక. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన మరణము నుండి లేవకపోతే అసలు స్వార్థే లేదు. యేసుక్రీస్తు పుట్టిక. వి సెలబ్రేట్ క్రిస్మస్. ఎస్, వి సెలబ్రేట్. మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాం, ఇంకా ఏవేవో సెలబ్రేట్ చేస్తాం. ఇవన్నీ గొప్ప విషయం కాదు. యేసుక్రీస్తు పుట్టడం గొప్ప విషయం కాదు, మనం కూడా పుట్టాం. యేసుక్రీస్తు వారు జీవించడం గొప్ప విషయం కాదు, మనం కూడా జీవిస్తున్నాం. యేసుక్రీస్తు వారు మరణించడం గొప్ప విషయం కాదు, మనం కూడా మరణిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మరణించి ఆగిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన తిరిగి లేచాడు, అది గొప్ప విషయం. ఆయన తిరిగి లేచాడే గనక నీవు నేను కూడా తిరిగి లేస్తాం. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? సో మరణం అనేటువంటి భయం, జీవితకాలం మరణ భయంతో ఉండవలసిన అవసరం లేదు. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ యుఎస్ టు హోమ్. ఇంటికి వస్తున్నప్పుడు నేను ముంబైలో ఒక ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కినప్పుడు యుఎస్ నుండి వచ్చినట్టు చాలా లాంగ్ ట్రావెల్ కనుక అలసిపోతాం. ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నా ఎదుర్కొంటున్న ఎయిర్ హోస్టెస్ ఒక ఆవిడ కూర్చుంది. అది ఇండియన్ ఎయిర్లైన్స్, ఇప్పుడు ఎలియన్స్ అంటారు అనుకుంటుంది. సో ఆ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అందరూ కూర్చుని ఎవ్రీబడి డోర్ క్లోజ్. ఒకసారి డోర్ క్లోజ్ చేస్తే మళ్ళీ డోర్ ఓపెన్ చేయరు ప్లెయిన్లో. తెలుసా మీకు ఆ సంగతి? ఎంతమంది తెలుసు? రైట్, ఒకసారి డోర్ క్లోజ్ చేశారంటే దే వోంట్ ఓపెన్ ఇట్. సో డోర్ క్లోజ్ చేశారు, అందరికి రెడీ, అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. పైలట్ మూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే అవ్వలేదు. కానీ నేను అలసిపోయాను, కళ్ళు మూసుకున్నాను, బట్ ఐ కెన్ హియర్ ఎవ్రీథింగ్. అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి, అన్నీ అందరూ పొజిషన్లో ఉన్నారు. ఫ్లైట్ స్టార్ట్ అవటం లేదు, ఫ్లైట్ మూవ్ అవటం లేదు. అంటే ఏసీ ఇవన్నీ రన్ అవుతున్నాయి కానీ ఫ్లైట్ మూవ్ అవటం లేదు. అవ్వకపోతే మరలా ట్రై చేశారు, మరలా ఆగింది. మరలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ట్రై చేశారు, మళ్ళీ అది స్టార్ట్ అవుతున్నట్టు అవుతుంది కానీ స్టార్ట్ అవటం లేదు. సో ఇది చూసి అందరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ ఎవరికి తెలియలేదా? ఎలా ఉంటుంది? ఫ్లైట్లో అనౌన్స్మెంట్ చెప్తారు కదా, అందరూ జాగ్రత్తగా చూడండి అని. విని 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 ఇక నేను చూడడం మానేసాను. ఎందుకు అనుకున్నారు? ఫ్లైట్ కూలిందంటే అందులో బతికి బయటికి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంక ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్ అని అనుకొని నేను చూడడం మానేస్తాను. సో నా దే గేవ్ ప్రాపర్ అనౌన్స్మెంట్స్. ఇంకా ట్రై చేసి 2 times 3 times ట్రై చేశారు, అవ్వలేదు. ఒక ½ an hour అయిపోయింది. అందరూ ఎలా ఉన్నారో అలా కూర్చున్నారు. నేను మాత్రం హ్యాపీగా పడుకున్నాను. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటాను, అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటాను, కళ్ళు తెరుస్తుంటాను. అందరూ కూడా ఒకరు, ఇంకా తెలుసు కదా మీకు ఏమవుతుందో. చేపల మార్కెట్ ఇంకెక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఫ్లైట్లోనే ఉంటుంది. అప్పుడు అందరూ మర్చిపోతారు, ఎందుకంటే ప్రాణభయంలో ఉన్నప్పుడు అందరూ మర్చిపోతారు. అందరూ ఇదేంటిది ఇప్పుడే గాలి అయితే ఇంకేటి పరిస్థితి అని అందరూ మాట్లాడేసుకుంటున్నారు. ఎయిర్ హోస్టెస్ చాలా ఇంట్రెస్ట్గా నా వైపు చూస్తుంది. ఆవిడ చూసి అన్నది, యు ఆర్ సో ప్లెజెంట్ అన్నది. మీరు చాలా ప్లెజెంట్గా ఉన్నారు అన్నది. అవును, ప్లెజెంట్గానే ఉన్నాను అన్నాను. ఏంటి ఎంత ప్లెజెంట్గా ఉన్నారంటే, నథింగ్ విల్ హ్యాపెన్ టు దిస్ ఫ్లైట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ ఇన్ ద ఫ్లైట్. నేను ఈ ఫ్లైట్లో ఉన్నంత వరకు ఈ విమానంకి ఏమీ జరగదు అనగానే ఆవిడతో పాటు అందరూ కూడా చూశారు. ఎలాగా? అదేంటి అన్నారు. అంటే ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుణ్ణి నేను ఈ విమానంలో ఉంటుండగా విమానంకి ఏమీ జరగదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. జీవితకాలం అంతా మరణ భయంతో ఉండవలసిన అవసరం లేదు. గాడ్ కెన్ కాల్ ఎనీ వన్.
ఎవరినైనా ఎప్పుడైనా దేవుడు పిలుస్తాడు. పిలుపుకు రెడీగా ఉండాలి. వెళ్ళిపోవడానికి నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళుతున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. చూడు సమాధిని మూసిన రాయి దొరలినను, అందువేసిన ముద్ర కావలి దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చీతటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మము తెరచి చక్కగనడు జయ వీరుడు రాగా, గుమ్మము తెరచి చక్కగనడు జయ వీరుడు రాగా. మీ మేళతాళ వాయిద్యము మూరలెత్తి ధ్వంచి, మీ మేళతాళ వాద్యము లెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చీకటి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవ్రీబడీ క్లాప్ అంటు గాడ్. జయము ఆర్భటించడం, ఆర్భాటములాగా జయాన్ని మనం ప్రదర్శించాలి. ఇఫ్ యు బిలీవ్ దట్ యు హావ్ ఓవర్టేకెన్ ది డెత్, నేను అనుకుంటున్నాను అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఇంకేమీ లేదు. మరణాన్ని జయించాం అన్నదానికంటే గుడ్ న్యూస్ ఇంకేమైనా ఉందా? మన గుడ్ ఫ్రైడేకి సలోమి గారు సాక్ష్యం చెప్పారు. పెళ్లి రోజు ఆమెను చూశాను, ఆరోగ్యం అస్సలు బాగోలేదు, చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి. తర్వాత ఆదివారం ఆమె భర్త వచ్చినప్పుడు నేను చూసి హాస్పిటల్ తీసుకెళ్లారా అని అడిగాను. ఆయన అన్నాడు, హోమియోపతి తీసుకెళ్ళండి. లేదండి, ఆవిడ కొంచెం పరిస్థితి బాగోలేదు, మీరు హోమియోపతికి కాదు అలోపతికి తీసుకొని వెళ్ళాలి అన్నాను. సో ఓకే చూస్తానండి అన్నారు. ఓకే రైట్. ఎన్నో రోజులు అవ్వలేదు, ఆమె ఆల్రెడీ అన్కాన్షియస్కి వెళ్ళిపోయి స్టీల్ ప్లాంట్ హాస్పిటల్లో ఉంది. అక్కడ నుండి కిమ్స్ కనుకుంటా అక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు. ద నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫోన్, అంటే మిడ్ నైట్లో ఎప్పుడు వచ్చారో మార్నింగ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఫోన్ చేశాను, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు, వాళ్ళ అబ్బాయి ఎత్తాడు. ఎత్తి ఏడ్చేస్తున్నాడు. ఎలాగేడ్చాడంటే ఆ అబ్బాయి, అమ్మండి అమ్మ అని ఏడ్చాడు. నా మనసులో చాలా బాధ అనిపించేసింది. నేను అనుకున్నాను, ప్రభువా వెంటనే బయలుదేరి వెళ్ళాలి, ఎలాగన్నా విజిట్ చేయాలన్నాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే లోనకి వెళ్ళినవరు ఐసీయూలోకి. మొత్తానికి వాళ్ళందరూ బతిమాలి ఏదో ఒకటి చేసి లోనకి వెళ్ళనిచ్చారు. ఆమె అస్సలు ఇంకేమీ మాట్లాడలేదు, కళ్ళు కూడా తెరవలేని స్థితిలో అలాగుందంతే. నేను వెళ్ళి ఆమె మీద చెయ్యేసి, అమ్మ సలోమి గారు అన్నాను. అనగానే టప్పనిలాగా కళ్ళు ఓపెన్ చేసింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాను, ప్రభువా
ఈమె సజీవ సాక్షిగా ఉండాలి, ఈమె బ్రతకాలి, మరలా చర్చిలో కనబడాలి, నీ కొరకు జీవించాలి. నా హృదయంలో చాలా కాన్ఫిడెంట్తో నేను మాట్లాడానమ్మా, మీరు వస్తారు, సజీవ సాక్షిగా ఉంటారు, మీరు సాక్ష్యం చెప్తారు అన్నాను. అంతే. ఒకసారి వెళ్ళాను. ఆవిడ అలాగ చూస్తూనే కళ్ళంటి నీళ్ళు విడిచింది, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బుర్ర కూడా తల కూడా తిప్పలేని పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు ఆ మరణాన్ని జయింపజేశాడు. సజీవ సాక్షిగా నిన్న కాక మొన్న చర్చిలో నిలబడింది. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? జీవితకాలము మరణ భయముతో, దాస్యత్వముతో ఉన్నటువంటి మనలను ఆయన విడుదల చేశాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెబుదామా? యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. ఒకవేళ డాక్టర్ చెప్పాడు అనుకుందాం, నువ్వెంతో కాలం జీవించవని. ఫర్గెట్ అబౌట్ ఇట్. డాక్టర్ ఈజ్ నాట్ గాడ్. డాక్టర్ ఈజ్ నాట్ యువర్ క్రియేటర్. ఒక వైద్యుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త కాదు. దేవునికి స్తోత్రం చెబుదావా? నువ్వెంతో కాలం బ్రతకం అంటే భయపడిపోవాల్సిన అవసరం లేదు. నో డెత్, నో డెత్. మరణము మనలను జయించదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వీఆర్ గోయింగ్ హోమ్ బ్యాక్ విత్ ద కాన్ఫిడెన్స్ దట్ వి లివ్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం ఏం చేస్తాం? జీవిస్తాం. మరణమునకు మన మీద అధికారము లేదు. ఎందుకంటే యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. ఎవరు లేచారు? యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. వన్ మోర్ టైం. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమార్భటించెదము. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈస్టర్ దినాన్ని, మరణాన్ని జయించి మమ్మల్ని జీవింపజేసిన మా దేవుడానికి వందనాలు. మేము మరణించక నీ కొరకు జీవిస్తాం. మరణించినను తిరిగి లేస్తాడు. నీతో ఎల్లప్పుడూ జీవించడానికి సిద్ధంగా ఉన్నాం. మాలో ఇంకా ఎవరికైనా మరణ భయం ఉంటే యేసు నామములో ఆ మరణ భయము బయటికి పోవును గాక. నీ సన్నిధి, సమాధానం మాకు తోడుగా ఉంచండి. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందికి సంతోషంగా ఉంది? మరణాన్ని జయించామని నమ్మకం ఎంతమందికి ఉంది? నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. మరలా గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. లెట్స్ హ్యావ్ యువర్ సీట్స్. దయచేసి అందరూ కూర్చుందాం. ఓ, లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్. If you need envelope, you can ask for it. నీ అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక దాని మీద రాయొచ్చు. ఒకవేళ ఈస్టర్ స్పెషల్ ఆఫరింగ్ అని ఇస్తున్నట్లయితే యూ కెన్ మెన్షన్ ఇట్. స్క్రీన్ మీద కనబడుతున్నవారు, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి, స్క్రీన్లో చూస్తున్నవారు యూ కెన్ సెండ్ యువర్ ఆఫరింగ్స్. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. Let's raise our offerings as we bring this Easter offering, special offering into the presence of God. దేవుని సన్నిధిలోకి ఈస్టర్ స్పెషల్ ఆఫరింగ్ తీసుకొని వస్తూ
give our heart. Yes, he got victory over death. మరణము మీద జయాన్ని సంపాదించాడు ఆయన మన కొరకు మనలను జీవింపచేయడానికి. We are coming to your presence, God. Let's raise our offerings. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానములోనికి తీసుకొని రావడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. వీటిని దీవించండి, ఆశీర్వదించండి. మాలో మరణాన్ని తీసి జీవాన్ని ఇచ్చిన మా దేవుడా, ప్రతి నిర్జీవమైనది యేసు నామములో జీవింపజేయబడునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గీతం గీతం జయ జయ గీతం జయపతి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. రాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి దైవసుతుని యందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చైతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. వలదు వలదు ఏలువలదు విల్లుడి కలలియకు. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమార్భటించెదము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు మీ దృష్టికి తీసుకొని వచ్చుచుంటుండగా వీటిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. ఈ అద్భుతాలు మా అందరి జీవితాల్లో జరిపించబడునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకి బైబిల్ స్టడీ ఉంది. శుక్రవారం స్త్రీలకి వాట్సాప్ గ్రూప్లో 11 గంటలకి యథావిధిగా కూడిక జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 7 గంటలకి ఈ సెకండ్ లైన్ రైల్వే క్వార్టర్స్లో గ్రూప్ వాళ్ళందరూ కూడా సిస్టర్ మేరీ గారు, అబిగయల్ గారు, ఆనందరావు గారు, బ్రదర్ టైటస్ గారు వాళ్ళు జరిగిస్తున్నటువంటి ఈస్టర్ కూడిక సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు మనం పాడాం కదా, వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలలియకు. తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను. ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించాలట? స్వార్థ ప్రకటించడానికి దేవుడిచ్చిన సమయం. పరిగెట్టి ప్రకటించాలట. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి యేసు లేచాడు, యేసు లేచాడు. దేవునికి స్తోత్రం చెబుతామా? ఎందుకు? మన మరణాన్ని
తీసేసాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? సో ఈరోజు సాయంకాలం 7 గంటలకి అక్కడ జరుగుతున్నటువంటి కూడికి అందరూ రావాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఇట్ లుక్స్ లైక్ దే ఆర్గనైజ్డ్ డిన్నర్ ఆల్సో ఫర్ అస్. అందరికీ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. సో అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేద్దాం, దేవుని స్వార్థను ప్రకటిద్దాం. మనకు తెలిసిన శుభవార్త ఇతరులకు కూడా తెలియాలి. దేవుడు మనల్ని దీవించనుగాక. ఆమేన్. ప్రార్థనా ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలోనికి మేము వచ్చుచున్నాం. ఇదిగో ప్రభువా, ఈస్టర్ దినాన్ని మీరు మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, మరణానికే మరణింపజేసినటువంటి మా దేవుడా నీకు వందనాలు. ఇదిగో మరణ భయముతో బాధపడుతున్నటువంటి మాకు దాస్యత్వము నుండి మమ్మల్ని విడుదల చేసి నీ జీవముతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న కుటుంబాలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు మా మధ్యలో ఉండండి. మీరే మహిమ పొందండి. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండును గాక. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారో తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.